హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు జెడ్ తెలుగు టిప్స్. ఈరోజు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అలాగే ఈ పేస్ట్ ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే దానికి కావాల్సిన టిప్స్ అండ్ ట్రిక్స్‌ని కూడా ఈ వీడియోలో చెప్తాను. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. ముందుగా ఇక్కడ నేను పావు కేజీ అల్లంని తీసుకున్నాను. మనం అల్లంని సెలెక్ట్ చేసుకునేటప్పుడు మంచి మేలు రకంగా ఉండే అల్లంని తీసుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయలను కూడా పెద్దగా ఉన్న పాయలైనా తీసుకోవచ్చు, చిన్న పాయలైనా తీసుకోవచ్చు. మీకు ఏది వలుచుకోవడానికి ఈజీగా అనిపిస్తే అటువంటివి తీసుకోండి. కొత్త వెల్లుల్లిపాయలైతే పాయలు చిన్నగా ఉండి ఘాటు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ మనం అల్లం ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటామో వెల్లుల్లిని కూడా అంతే క్వాంటిటీతో తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం. ముందుగా ఈ అల్లమును మట్టి అంతా పోయే వరకు బాగా వాష్ చేయండి. ఒక 10 నిమిషాలు వాటర్‌లో వేసి అల్లమును నానబెడితే మట్టి ఈజీగా పోతుందండి. ఇలా అల్లంను శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నాం కదా! ఇప్పుడు దీన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. అల్లంను పీల్ చేసుకొని కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే పీల్ చేయలేదు. ఇష్టమున్న వాళ్ళు పీల్ చేసుకొని కట్ చేసుకోండి. బాగా వాష్ చేసి కట్ చేస్తున్నాను. ఇలా అన్నీ ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు ముక్కల్ని డ్రై అవ్వనివ్వండి. ఇలా తడిగా లేకుండా డ్రై అయిన తర్వాత జార్‌లో వేసుకుంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది పేస్ట్ అనేది. ఇలా అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాక తర్వాత వెల్లుల్లిని కూడా ఒక పావు కేజీ తీసుకోవాలి. వెల్లుల్లి పైన పొట్టు ఇష్టం లేని వాళ్ళు తీసేసుకోవచ్చు. నేనైతే పొట్టుతో గ్రైండ్ చేస్తున్నాను. మీకు కూడా నచ్చితే ఇలా ట్రై చేయండి. ఇప్పుడు మిక్సీ జార్‌ని తీసుకొని కట్ చేసిన అల్లం ముక్కలను వేస్తున్నాను. తర్వాత వెల్లుల్లిపాయలను కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. అల్లం, వెల్లుల్లి అనేది ఈక్వల్ క్వాంటిటీతో తీసుకోవాలండి. ఇలా వేశాక ఒకసారి గ్రైండ్ చేసుకున్నాక ఒక స్పూన్ పసుపు, అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే ఒక స్పూన్ సాల్ట్ వేసి మరలా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను సాల్ట్ వేసిన క్లిప్ అయితే మిస్ అయిందండి. మీరు వేసుకునేటప్పుడు సాల్ట్ కూడా వేసుకోండి. ఇలా మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి. చూస్తున్నారు కదా! అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టాక ఇలా తయారయింది. దీనిలో పసుపు వేయడం వల్ల మంచి కలర్ అనేది వస్తుందండి. అలాగే పసుపు కూడా ప్రిజర్వేటివ్‌లా పనిచేస్తుంది. అలాగే ఉప్పు కూడా వేసాం కదండీ! ఉప్పు వేయడం వలన కూడా ఈ పేస్ట్ బూజు పట్టకుండా ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. దీన్ని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసి పెట్టుకుంటే 6 నెలల పాటు నిల్వ ఉంటుంది. అలాగే బయట పెట్టుకున్నా కూడా అంతే ఫ్రెష్‌గా ఉంటుందండి. తర్వాత ఇలా డబ్బాలోకి స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఫైనల్‌గా ఒక స్పూన్ ఆయిల్‌ని కూడా తీసుకొని ఇలా పైన వేసుకోవాలి. ఇలా వేయటం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్‌గా ఉంటుంది. చూసారు కదా! నేను చెప్పిన టిప్స్ అండ్ ట్రిక్స్‌ని పాటిస్తూ ఈ పేస్ట్‌ని ట్రై చేయండి. ఎన్ని రోజులైనా అప్పుడే చేసినంత ఫ్రెష్‌గా ఉంటుంది పేస్ట్ అనేది. తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి ఈ టిప్స్‌ని పాటిస్తూ. ఈ వీడియో గనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మీరు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.